ఇప్పుడు ఏమయ్యాడు? జరగబోతున్నది. ఒక్క నీతిమంతుడి కోసమే వెతికాడు. దావీదు చేసిన పొరపాట్లకు ఓకే, నో ప్రాబ్లం, ఈ కనపడ అయ్యి ఉండవచ్చు. మీరు కూడా కొంతమంది అప్పుడప్పుడు చెప్తారు, మా డాడీ తాగబోతు, మా కుటుంబం ఇది, ఎవరో చెప్పారు శాపం తగిలింది. హలో, ఎక్కడ ఎవరు చెప్పినా సరే ఆ దరిద్రాన్ని శాపాన్ని తొలగించడానికి దేవుడు నీతిమంతుడిగా నిన్ను యోసేపులాగా నిన్ను లేపి ఇంటికి పంపబోతున్నాడు. ఈ కుటుంబంలో పిల్లలు రాజాలాగా జీవిస్తారు. వెలుగున్న వారు వెందురుగా, తీసుకోవడానికి ఇష్టం ఉన్న వాడు తీసుకుని వెళ్తురుగా. Hallelujah. Praise the Lord. Praise the Lord. King David, in his genealogy, Joseph is born. Joseph becomes a carpenter. What was the reason? I don't know. But then he became a righteous man. Matthew 1:19. And the righteous man's hand, this child becomes king. Christ the King. Praise the Lord. Praise the Lord. ఇంకొక ప్రశ్న అడుగుతా. మిమ్మల్ని తీసుకుపోయి మీకు గర్భిణీ సరిగ్గా ఉన్నారనుకోండి, మీకు ఆసుపత్రిలో స్థలం లేక మిమ్మల్ని తీసుకుపోయి అమ్మ పశువుల పెట్టే మిగిలింది, అక్కడ దూర్వాసనతో నింపబడిన స్థలం ఉంది, వెళ్ళి నీ బిడ్డను అక్కడ కనుమంటే మీకు కోపం రాదు? చెప్పండి, వస్తుందా లేదా? ఇక పరిస్థితి వస్తేనే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కంప్లైంట్ చేశాడా? తండ్రితో కంప్లైంట్ చేశాడా? నేను రాజా, నేను నీ కొడుకు పుట్టాను, నేను నీ కొడుకు, నేను ఎంత పశువుల పుట్టాను చెప్పాడా? ఇప్పుడు చెప్తాను. చెప్పాలా వద్దా? ఆ పశువుల కొట్టం ఇప్పుడు పుణ్యభూమిగా మారి దేవుడి రక్షణ రూపాన్ని నేను చెప్తాను. ఆ సమయంలో మారబోతుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి దేవుడు ప్లీజ్. ఈరోజు ఒక్క ఛాన్స్ తాగబోతున్నందుకు ఈరోజు ఒక్క ఛాన్స్ నేను మాట్లాడతాను. నా పిల్లల కోసం మోకాళ్ళ ప్రార్థిస్తాను. దేవ, ఇంతవరకు నేను జీవించగలదా? నాకే నచ్చండి ఒక్కరు నేను నా టాపిక్ దేవుడి పై ఒక్కరి కోసం సెల్ఫాలు ప్రసిద్ధపడితే సెల్ఫాలు మీరు ఇష్టపడితే ఆ ఒక్క వ్యక్తి నీతి మందిని కోసం వ్యక్తిగత వేశారు. చివరికి ఆయన పుట్టాడు, ఆయన ఎదిగాడు, ఆయన చేతులు నీకు నీకు పుట్టబోయేడు. అలాగే మరీ నీకు పుట్టబోయేడు, నీకు పుట్టే కొడుకు కాదు, పరిశుద్ధాత్మ నీ ద్వారా ఆయన ఏమంటాడంటే ప్రపంచానికే వెలుగుగా ఆయన రాజ్యంలోకి అంతనే ఉండదు. మీరు ఇష్టం లేదా అన్నాడు. వాళ్ళిద్దరిని అడిగారు. ప్రశ్న మర్యాదలు చెప్పింది ప్రశ్న ఎప్పుడు జరుగుతుంది. తర్వాత ఇది ఆయన ముందు వచ్చి ఈయన అందించుకున్నారు, ఆయన అందించుకున్నాడు. ఈ ప్రసంగం చెప్పాడు క్రిస్మస్ రోజు. ఇద్దరు భయపడ్డారు, ఇద్దరు కూడా భయపడ్డారు. లోసేపు భయపడ్డారు, రవి చెప్పాడు లోసేపు భయపడ్డారు, మరి ఇద్దరు భయపడ్డారు. ఏదైతే నాలో అపరిశుద్ధంగా ఉండదో ఈ సంవత్సరం రాబోయే సంవత్సరానికి ముందే ఆరాధనలో నా పాపాన్ని ఒప్పుకొని నా కుటుంబానికి ఒక నీతిమంతురాలుగా నేను మారడానికి ఇదిగో వస్తున్నా. పరిశుద్ధుడా, ఇది పరిశుద్ధ కాలమయ్యా, ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ్యా. ఒక పరిశుద్ధమైన భర్త కోసం, నీతిమంతుని కోసం నేను వెదకాలయ్యా. యోసేపు తన జీవితంలో వడ్రంగి పని చేసిన నీతిమంతునిగా చేశాడు. యేసయ్యా, ఎక్కడ చూసినా పాపాలు పెరుగుతున్నాయి, పాపాలకు చెందిన సినిమాలు తయారవుతున్నాయి. నేను కూడా పడిపోయాను ప్రభువా. నాలో గొప్పతనం ఏమీ లేదయ్యా, కానీ నీవు నన్ను మలచను. నీతిమంతుడుగా
పెరిచిపోచున్నాయి. మా కుటుంబం తిరు కుటుంబంగా మారలేదయ్యా. అద్భుతాలు జరగట్లేదయ్యా. అద్భుతాలు జరగటలేదయ్యా. దానికి కారణం నేనే అని ఒప్పుకుంటున్నాను. దానికి కారణం నేనే అని ఒప్పుకొనుచున్నానయ్యా. మార్చి యేసయ్యా. మార్చి యేసయ్యా. నేను పరిశుద్ధంగా మారుతానయ్యా. నేను పరిశుద్ధంగా మారుతానయ్యా. నీకు చప్పట్లు కొట్టు కళ్ళు మూసుకుని పాటలు పాడండి. ఒక పరిశుద్ధమైన ఆత్మశక్తి ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఆవరించబోతున్నది. ఎన్నడూ